హలో! వెల్కమ్ టు ప్రభా చేతి రుచులు. ఈరోజు బెండకాయ పల్లెం ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు, బెండకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి, శనగబ్యాళ్ళు, టొమాటో, దీంతో పాటు ఉప్పు, కారం, మసాలా పొడి, పసుపు, ఆవాలు ఇవన్నీ తీసుకోండి. ముందుగా కడాయిలోకి కొంచెం 2 స్పూన్స్ అలా ఆయిల్ పోసి ఆవాలు వేసుకోండి. అవి కొంచెం చిటపట అంటాయి కదా, అంతవరకు అలానే ఉండనివ్వండి. దాని తర్వాత శనగబ్యాళ్ళు వేసుకోండి. కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత మీరు టొమాటోస్ వేసుకోండి. తర్వాత ఉప్పు వేయండి. తర్వాత కారం, తర్వాత మసాలా పొడి, తర్వాత కాస్త పసుపు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత బెండకాయలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి కూడా వేయండి. మంచిగా మిక్స్ చేసుకోండి. అవి మంచిగా కుక్ అయినాయి అని అనిపిస్తది కదా, అప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోండి. అంతే. తర్వాత కొంచెం కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో వేసుకోండి కొబ్బరి. ఇంతే అండి. టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి చపాతీలకి, లేకపోతే అన్నం, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా కూడా బావుంటది బెండకాయ పళ్ళెం. ఇలా మంచిగా వేగింది, మంచిగా కుక్ అయింది బెండకాయలు అని అనిపించినప్పుడు మీరు సైడ్‌కి తీసుకుంటే అంతే. ఇక్కడ నేను ఒక కప్‌కి వేసుకున్నాను. అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్.